వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. కొంతమందికి ఏంటంటే ఇంతకు ముందు 1 లేదా 2, 3 అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ అనుకో, ఇలాంటి వాళ్ళు మరి నార్మల్ డెలివరీకి ట్రై చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలాగైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే కొంతమందికి ఏంటంటే ఇంతకు ముందు కొన్ని కారణాల వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే ఒకసారి అబార్షన్స్ అయితే పర్వాలేదు, బట్ కొంతమందికి ఏంటంటే 1, 2, 3 అట్లా అవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి నార్మల్ డెలివరీకి వీళ్ళు ట్రై చేయొచ్చా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇంతకు ముందు మీరు 2, 3 అబార్షన్స్ అయితే ఈ ప్రెగ్నెన్సీకి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఏ కారణాల వల్ల మీకు అబార్షన్ అయింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమందికి గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి, కొంతమందికి బేబీ ఎదుగుదలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవుతూ ఉంటాయి. బీపీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే షుగర్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొంతమందికి మేనరిక మ్యారేజెస్ వల్ల కూడా ఇలాంటి కొన్ని కారణాల వల్ల కూడా ఇంతకు ముందు అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు మళ్ళీ కన్సీవ్ అయ్యారు. ఈ మళ్ళీ కన్సీవ్ అయిన తర్వాత వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. బేబీ హెల్తీగా ఫామ్ అవుతుందా, మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అనేది చూసుకోవాలి. మీరు ఈ ప్రెగ్నెన్సీకి ముందే మీరు ఎప్పుడైతే మీకు అబార్షన్స్ అయిపోయినాయో, మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటున్నారో అప్పుడే డెఫినెట్లీ కొన్ని మెడిసిన్స్ అయితే యూస్ చేయాలన్నమాట. డెఫినెట్లీ అప్పుడు డాక్టర్కి మీరు చెప్పాలి మీకు ఎందువల్ల ప్రెగ్నెన్సీ పోయింది, ఏ కారణాల వల్ల పోయింది అనేది మీరు ఏ డాక్టర్కి అయితే చూపించుకుంటున్నారో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం ఉంది అనేసి మీకు మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు అంటే మీకు మేనరిక మ్యారేజ్ వల్ల అలా అయిందా, లేకపోతే గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లం వల్ల అలా అయిందా, లేకపోతే బిడ్డకి ఏమైనా ప్రమాదం వల్ల అయిందా, మీకు బీపీ లేకపోతే షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎందువల్ల మీకు అయింది, ఏ నెలలో అబార్షన్ అయింది, అంటే ఏ నెలల నుంచి మీకు అబార్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. అంటే కొంతమందికి మొదటి 3 నెలల్లోనే అబార్షన్స్ అవుతుంటాయి, కొంతమందికి సెకండ్ ట్రైమిస్టర్లో, కొంతమంది థర్డ్ ట్రైమిస్టర్ డెలివరీ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఏ కారణం వల్ల అయింది అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఏ కారణం వల్ల అయిందో అది మీరు డాక్టర్కి చెప్తే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అండ్ జాగ్రత్తలు చెప్తూ ఉంటారన్నమాట. దాన్ని బట్టి మీరు ప్రెగ్నెన్సీని సేఫ్గా జర్నీ చేసుకోవచ్చు. ఏంటి అంటే మీకు ఇంతకు ముందు అబార్షన్స్ అయ్యాయి కదా, మరి ఈ ప్రెగ్నెన్సీకి మరి నార్మల్ డెలివరీకి ట్రై చేసే అవకాశం ఉంటుందా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మీ బేబీ మీరు హెల్తీగా ఉన్నారు అంటే నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇంతకు ముందు చాలా అబార్షన్స్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. ఇది కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు ట్రై చేయాలా, నార్మల్కి ట్రై చేయాలా లేదా అని చూసుకోండి. ఎందుకంటే బాడీ అనేది ఇంతకుముందు ప్రెగ్నెన్సీ పోవడం వల్ల కొంచెం ఫిజికల్గా కూడా మీ మైండ్ కానీ అన్ని రకాల డిప్రెషన్లో ఉండి ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ వచ్చినాక ఏంటంటే కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు అబార్షన్స్ అయ్యాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా అవుతుందేమో ఒక భయం అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో మీరు నార్మల్ డెలివరీ ట్రై చేయడం కంటే కూడా జాగ్రత్త వహించడమే బెటర్ అన్నమాట. ఎందుకంటే నార్మల్ డెలివరీ ట్రై చేయాలంటే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి, కొన్ని టిప్స్ యూస్ చేయాలి. అలా చేసినప్పుడు మళ్ళీ ఏదైనా అవుతుందేమో మీరు భయపడుతూ చేయడం కంటే కూడా జాగ్రత్త వహించడమే బెటర్. ఒకవేళ లేదు నేను బాగానే ఉన్నాను, నా పాప బాగానే ఉంది, నేను ట్రై చేయగలుగుతాను అనుకుంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నేను చేయొచ్చా మేడం, మరి నాకు ఇలా అబార్షన్స్ అయ్యాయి, ఇన్నిసార్లు అయ్యాయి, ఈ నెలలో అయ్యాయి, బేబీ ఇంత ఫామ్ అయినాక నాకు ఇలా అబార్షన్ అయింది అని ఇవన్నీ మీకు ఎందువల్ల అబార్షన్స్ అయ్యాయి అవన్నీ కూడా మీరు డాక్టర్కి చెప్పినాక మీరు డాక్టర్ని అడగండి నార్మల్ డెలివరీ ట్రై చేయవచ్చా లేదా అనేసి. వాళ్ళ యొక్క సజెషన్ తర్వాత మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇంతకు ముందు అబార్షన్స్ అయిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ అయితే నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా అని మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.